హలో నమస్తే. వైఎస్ జగన్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని ప్రసన్న కుమారి గారు తన అభిప్రాయం వ్యక్తపరిస్తే దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. దాన్ని వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు, పోనీ దాన్ని ఏం అపోజ్ చేయలేదు. ఆయన ఏదో వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకున్నారు, ఆయన బాధ చెప్పుకున్నారని వదిలేశారు ఆయన్ని. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదిలేశారు. టీడీపీ జనసేన వాళ్ళు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని బట్టి అది వీళ్ళకి భయం వేసిద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడని టీడీపీ జనసేన వాళ్ళ భయం వాళ్ళకి. ఈనేంద్ర ఇట్లా అంటున్నాడు, మనల్ని వదిలేసి మన బీజేపీతో పొత్తు పెట్టుకోమంటున్నాడు అని ఆయనకి భయం. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎలయన్స్లోకి వెళ్ళినప్పుడే గెలిచారు, మిగతా చోట్లన్నీ ఓడిపోయారు టీడీపీ వాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే ఎలయన్స్లోకి వెళ్తారో వాళ్ళు అప్పుడు గెలిచారు, మిగతా ఓడిపోయారు వాళ్ళు. ఓకే, కాబట్టి ఒకరి మీద డిపెండ్ అయితే తప్ప టీడీపీ ఇండిపెండెంట్ ఎప్పుడు గెలవలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎన్డీఏ ఎలయన్స్తోనే అధికారంలోకి వచ్చాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా గెలవలే. అది వాళ్ళ చరిత్ర. అది ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారా, 2 పార్టీలు గెలిస్తే తప్ప ఆయన కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయారు. ఓకే, అది ఆయన పరిస్థితి. కాబట్టి ఈయనేదో వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోమన్నాడు అని చెప్పేసి ఈయన భయపడి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ జనసేన పార్టీ వాళ్ళు దానికి మాట్లాడరు. కానీ అటు వచ్చి మధ్యలో పిల్లడికి తెలియక మామ ఆంజనేయుడు అని అంటే అది మామ పేరు ఆంజనేయులు, మా మామ ఆంజనేయులు అంటే ఆంజనేయులు మామ అర్రే మనోడు నన్ను ఆంజనేయుల స్వామి అనుకుంటున్నాడు అని చెప్పేసి మీరు కొండకి దూకకూడదు. కొండకి దూకకూడదు. పిల్లడికి తెలియక మా మామ ఆంజనేయుల స్వామి అన్నాడు అనుకోండి, అది ఆంజనేయుల స్వామి పురాణాలు దూకితే దూకుండవచ్చు, మీరు దూకకూడదు. ఓకే, పిల్లోడు తెలియక అంటాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ ప్రసన్న కుమార్ గారు ఎంత ఓట్ బ్యాంక్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కెపాసిటీని తక్కువ అంచనా వేస్తూ మనం బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు అందుకే ఓడిపోయాము అని అనటంతో ఇప్పుడు ఈ మధ్యలో ఈ మన మామలు ఎవరు, సత్యకుమార్ యాదవ్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళు మధ్యలో కొద్దిగా ఇంకా ఎందుకంటే బలం వచ్చింది కదండి. అదే చెప్తున్నాను కదా, పిల్లోడికి తెలియక మా మామ ఆంజనేయుల స్వామి అంటే లోపల కొద్దిగా బలం వచ్చింది కదా, నన్ను ఆంజనేయుల స్వామి అంటున్నాడని. ఓకే, ఇప్పుడు ఈయనకి బలం వచ్చింది బీజేపీ వాళ్ళు. ఇప్పుడు సత్యకుమార్ రాజు విష్ణుకుమార్ రాజు గారినేమో అడిగారు బిగ్ టీవీ వాళ్ళు, ఎందుకంటే మీతో పొత్తు పెట్టుకుంటే బాగుండేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటున్నారట, అంతర్మదనం జరుగుతుందంట, మీ ఉద్దేశం ఏంది అని అంటే ఇంకా ఆబ్వియస్లీ ఏమంటాడు విష్ణుకుమార్ రాజు గారు, మా పార్టీ టాపు టూపు, మా పార్టీ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మీద నంబర్ 1, ఎవరైనా మా వెంట పడాల్సిందే, ఎవరైనా మా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అనుకోవాల్సిందే అని అంట మొదలెట్టాడని విష్ణుకుమార్ రాజు గారు. సరే, ఆయన కొద్దిగా డిగ్నిఫైడ్గానే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనుకుంటారులేండి. ఈ ఎలయన్స్లు ఇవన్నీ కూడా ఏంటంటే కేంద్ర అధిష్టానం మోడీ గారు వాళ్ళు చూస్తారు, అది నా పరిధిలో లేదు, నేను మాట్లాడినాని ఆయన కొంచెం డిగ్నిఫైడ్గానే అన్నారు. ఎవరు, విష్ణుకుమార్ రాజు గారు. ఈయన మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు. ఈయన మాటలు మీరే వినండి, ఆయన ఏమన్నారు నేను వినిపిస్తాను. నేను అదే అంటున్నా, ఏంటంటే పిల్లోడు తెలియక మా మామ ఆంజనేయుల స్వామి అంటే కొండకి తోకకూడదు, మీరు కెపాసిటీ ఎందుకు తెలుసుకొని మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓట్ బ్యాంక్, మీ ఓట్ బ్యాంక్ ఎంత, ఆంధ్రప్రదేశ్ ఓట్ బ్యాంక్ ఎంత, మీరు వైఎస్ఆర్సీపీని అనేంత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్సీపీని కెపాసిటీని మాట్లాడగలిగేంత ఉందా, నిజంగా కెపాసిటీ ఉందా? టీడీపీ ఎలయన్స్లో లేకపోతే, జనసేన అనేవాళ్ళు ఓటు వేయకపోతే భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు గెలుస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా? ఓకే, జనసేన అవి గెలవకపోయినా ఒక 6% ఓట్లు అన్నీ తెచ్చుకుంటాయి, 6% జనసేన. వీళ్ళిద్దరు బలం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా అధికారంలో కూడా రాలేనటువంటి ఎలయన్స్ మీది మీరు జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీని తక్కువ అంచనా వేస్తారా? మీరేమన్నారు చూడండి ఒకసారి. సార్, ఇటీవల కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ
గత ప్రభుత్వంలో మోడీకి రాజ్యసభలో లోక్సభలో మద్దతు పలికారు. ఎన్డీఏతో కలిసి ఉంటే గెలిచేవాళ్ళం, 29లో ఎన్డీఏతో కలిసి పోరాడాలంటే కలిసి ఉండాలని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి దీన్ని ఎట్లా తీసుకున్నారు? గతంలో వాళ్ళు మద్దతు తెలిపారు. సార్ ఇటీవల ఈయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ గారు మీ బీజేపీ పొత్తు పెట్టుకో తప్పు చేశాము, అవకాశం ఉంటే పొత్తు పెట్టుకుందాం అంటున్నారు, మీరేమంటారంటే నవ్వుతున్నాడు. ఎవరు? సత్యకుమార్ యాదవ్ గారు నవ్వుతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ మరీ అంత చీప్గా కనిపించింది దానికి. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు అటువంటి ప్రపంచంలో అత్యంత అవినీతి పార్టీతో చేతులు కలిపే ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ అంట అటువంటి అత్యంత అవినీతిపరమైనటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్తో చేతులు కలిపే ప్రసక్తే లేదు అని అంటున్నారు. చేతులు కలపడం అంటే ఏంటి? వీళ్ళ చేత మీకు మా బిల్లులకి మద్దతు ఇవ్వండి అని ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బతనాడుకోవటం ఏమంటారు దాన్ని? ఈ యొక్క బిల్లుకి మద్దతు ఇవ్వండి, ఈ యొక్క బిల్లుకి మద్దతు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమంటారు దాన్ని? ఏమంటారు? సత్యకుమార్ యాదవ్ గారు అత్యంత అవినీతిపరమైనటువంటి వైఎస్ఆర్సీపీతో మరి మద్దతు ఎందుకు తీసుకున్నారు? చేతులు కలిపే ప్రసక్తే లేదు. వారు గతంలో అంటే అవును ప్రజల పక్షాన ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి, వాటిని సమర్థించాల్సి వచ్చింది కూడా సమర్థించి ఉండొచ్చు. అన్ని పార్టీలు సంప్రదించాము, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి సంప్రదించాము. కొన్ని విషయాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లేకపోతే ఉదాహరణకి రాష్ట్రపతి ఎన్నిక సమయంలో కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు తెలిపాయి, లేకపోతే మమతా బెనర్జీ మద్దతు తెలిపింది, లేదా ఆనాడు అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. చాలా విషయాలు మద్దతు తెలిపాయి. ఆ మద్దతు తెలిపినంత మాత్రాన వీళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలకి లేదున్న ప్రజా కంటక పాలనకి అప్పటి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిన మోడీ గారి ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్టు కాదు. కాబట్టి అది వీళ్ళు మాకు బిల్లులకు మద్దతు ఇచ్చినంత మాత్రాన వీళ్ళు చేసే అవినీతికి మేము మద్దతు ఇచ్చినట్టు కాదు. అది అత్యంత అవినీతిమైనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ అని సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ కదా, హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఓకే, వీళ్ళకి ఏదో పిచ్చి పెట్టి ఇచ్చారట. ప్రజల కోసం తీసుకునేటువంటి బిల్లులని వీళ్ళకి నచ్చి వీళ్ళు వాలంటరీగా వెళ్ళి మోడీ గారు మీరు పెట్టిన బిల్లుకి మేము మద్దతు ఇస్తాము, మీరు నెంబర్ 1 నిర్ణయాలు తీసుకుంటున్నారు అని మద్దతు ఇచ్చారట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి వీళ్ళు వచ్చి మద్దతు ఇచ్చినంత మాత్రాన మేము వాళ్ళు చేసే అవినీతిని యాక్సెప్ట్ చేసినట్టు కాదు, మోడీ గారు సమర్థించినట్టు కాదు అని అంటున్నారు. ఓకే, మీరు తీసుకునే ప్రజా నిర్ణయాలు అయితే ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు అయితే అపోజిషన్ పార్టీస్ ఎందుకు మీకు మద్దతు ఇవ్వలేదు? ఎన్డీఏ పెట్టి కొన్ని బిల్లులకి అపోజిషన్ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఇండియా బ్లాక్ ఎందుకు మద్దతు ఇవ్వలేదు? వాళ్ళు మాట్లాడే ప్రజల కోసం కాదా? వాళ్ళు అడిగే ప్రశ్నలు, వాళ్ళు లేవనెత్తే ప్రశ్నలైన ప్రజల కోసం కాదా? మీకు మెజారిటీ ఉంది కదా అని కొన్ని నిర్ణయాలు తీసుకుని పోయారు. ఓకే, హెల్పింగ్ ఫ్రెండ్ని ఎప్పుడు కూడా అవమానించకూడదు. ఫండమెంటలీ హెల్పింగ్ ఫ్రెండ్ ని ఎప్పుడు కూడా అవమానించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి కొద్దిగా ఫేవరబుల్గా ఓటు వేసిన మాట వాస్తవం. కొన్ని బిల్లులకి ఓకే, అన్నిటికీ కాబట్టి కొన్ని బిల్లులకి వేశారు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి, మినిమం రెస్పెక్ట్ యువర్ హెల్పింగ్ ఫ్రెండ్. వాళ్ళు కోరికలు ఉండొచ్చు, తెలుసు వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అంటగాగితే మేము గెలవగలం నెక్స్ట్ ఎన్నికల్లో అని బహుశా వాళ్ళకి అనిపించిందేమో. అదే భారతీయ జనతా పార్టీతో కలిస్తేనే మేము గెలవము అని చెప్పేసి కోరికలు పుట్టినాయండి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. దాంతో పోటీ చేస్తేనే మేము గెలుస్తామని వాళ్ళకి అనిపించి ఉండొచ్చేమో. వాళ్ళకంత సీన్ లేదంటున్నాడు ఆయన వైఎస్ఆర్సీపీని. కోరిక ఎవరికి పుట్టిద్దంటే ఎగ్జామ్ రాసేటప్పుడు కొద్దిగా ఆన్సర్ చెప్పని పిల్లలు అడుగుతూ ఉంటారు మైండ్ సెట్లో. ఎవరిని అడుగుతారంటే 100కు 1 మార్కు తెచ్చుకునే స్టూడెంట్ పక్కన ఉన్నాడు, యువతలో 100కు 99 మార్కులు తెచ్చుకునే ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉన్నాడు.
యువతలో 100కి 1 మార్కే తెచ్చుకునే స్టూడెంట్ ఉన్నాడు. ఈ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఎవరు హెల్ప్ తీసుకుంటాడండి? మిమ్మల్ని అడుగుతున్న ఎవరు హెల్ప్ తీసుకుంటాడు? ఈయనకు 100కి 1 మార్కే వస్తాయి. కొద్దిగా ఆన్సర్ చెప్పరా అని చెప్పి 100కి 1 మార్కు వచ్చే పిల్లోడిని అడుగుతారా? పక్కన కనీసం ఒక 60-70 మార్కులు తెచ్చుకునే పిల్లోడిని అయితే కొద్దిగా ఆన్సర్ చెప్పరా అని అంటారు. హెల్ప్ తీసుకుంటారు స్టూడెంట్స్. అఫ్కోర్స్ ఎగ్జామ్లో కాపీ కొట్టడం క్రైమ్, బట్ చెప్తాను జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. వీళ్ళ ఓట్ షేర్ 40-45% ఉంటుంది వైఎస్ఆర్సీపీ. మీకు ఓట్ షేర్ 1% లేదు. వీళ్ళకి ఎందుకు కోరిక పుట్టిద్దండి? అయ్యో ఇది భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటేనే మేము గెలుస్తాము, లేదంటే గెలవము, మా ప్రాణం ఇంకంతే, అయిపోయింది, మా పార్టీ కొలాప్స్ అయిపోయింది, భారతీయ జనతా పార్టీ లేకపోతే అని కోరిక వైఎస్ఆర్సీపీకి ఎందుకు పుట్టింది మిమ్మల్ని చూసి? ఆ ఈవీఎం అనే ఆస్పెక్ట్, ఈవీఎం మ్యానిపులేషన్ అనేటువంటి ఆ ఆస్పెక్ట్ లేకపోతే అసలు మిమ్మల్ని పడిచిపోరు. ఇక్కడ వీళ్ళలో ఏదో ఉంది కొంతమంది నాయకులు, అందరు లేదు, కొంతమంది నాయకుల్లో, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఆయన మ్యానిపులేషన్ చేశారు మోడీ గారు అని ఒక అనుమానం ఉంది వీళ్ళల్లో. ఆ అనుమానంతో ఎందుకు మమ్మల్ని ఓడిచ్చారు వీళ్ళు మోసం చేసి అనేటువంటి ఒక, అది నిజమో లేదు ఎవరికి తెలుసు? అది తెలియదు కదా ఎవరికో. సరే వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆ ఒక్క ఆస్పెక్టే తప్ప అదర్వైజ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ఇన్ ఆంధ్రప్రదేశ్? If you exclude TDP and Janasena, what is the vote bank of Bharatiya Janata Party in Andhra Pradesh? 1%, right? అదే చెప్తున్నా, పిల్లడికి తెలియక ఆంజనేయ మామ మా ఆంజనేయ మామ అంటే పోయి ఆంజనేయ స్వామిలకు దూకకూడదు. అది ఆంజనేయ స్వామి దూకగలడు, నువ్వు దూకలేవు. పురాణాల్లో ఆంజనేయ స్వామి గురించి రాశారు. బీజేపీ మాత్రం అటువంటి అవినీతి పార్టీతో అంటగాగే ప్రసక్తే లేదు. సార్ గతంలో బీజేపీ నుంచి ప్రపోజల్ వచ్చింది, జగనే అంగీకరించలేదని చెప్పి ఇంకో మాట కూడా అవసరం. ఇప్పుడు జగన్ అనే అదే భారతీయ జనతా పార్టీ నుంచి జగన్కి ప్రపోజల్ వస్తే జగనే అంగీకరించలేదు అనే మాట వాస్తవం కాదా? అది టీడీపీకి ప్రపోజల్ ఇవ్వబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపోజల్ ఇచ్చారా లేదా? మోడీ గారు ఇచ్చారా లేదా? మరి అనేది ఒక సబ్ రీజనల్ పార్టీ. తండ్రి చనిపోతే ఆ సానుభూతి భవనాల్లో ఇచ్చిన నాయకత్వం ఏమైనా వచ్చాడా, లేదా కింద నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసి నాయకుడు అయ్యాడా? ఆనాడు ఆ పార్టీలో ఉంటూ లక్షల కోట్లు తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకొని ఆ డబ్బుని మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టి, లేదా తండ్రి చనిపోతే ఆ సానుభూతి భవనాల్లో గెలిచిన వాళ్ళు ఇప్పుడు కుటుంబ సభ్యులే కొట్టుకుంటున్నారు. కాబట్టి మేము ప్రతిపాదన చేయాలి, అట్లాంటి అవినీతి పార్టీతో ప్రతిపాదన చేయడం ఏంది? అత్యంత జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక రీజనల్ పార్టీ, అతను పెద్ద రాజకీయ నాయకుడు కూడా కాదు. వాళ్ళ నాన్నగారు అధికారం అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఏదో పార్టీ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టుకుంటున్నారు. అట్లాంటి పార్టీతో మేము ప్రపోజల్ పెట్టడం ఏంది? మోడీ గారు మేము ప్రపోజల్ పెట్టడం ఏంటే? అది పెద్ద అబద్ధం అంటున్నారు. మరి వీళ్ళు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ జనసేన ఎలియన్స్ ఉంది టీడీపీకి ముందు. ఓయమ్మ నేషనల్ పార్టీ అదే? జనసేన నేషనల్ పార్టీయా? జగన్మోహన్ రెడ్డి రీజనల్ పార్టీ, మేమెందుకు అడుగుతాం పొత్తు అంటనే అడుగుతాను. జనసేనతో పొత్తులో ఉన్నారు అప్పటికే. ఏది టీడీపీ జన ఒక ముందు పొత్తులో ఉన్నారు. అది నేషనల్ పార్టీయా జనసేన? సార్ పోనీ రాష్ట్ర పార్టీయా అది? జనసేన రాష్ట్రపతి అది ఒక జిల్లా పార్టీ. ఓకే, ఓన్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తప్ప దానికి ఎక్కడ ప్రాబల్యం లేదు. జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో తన యొక్క ఎగ్జిస్టెన్స్ కూడా లేదు జనసేనకి. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని అతనెళ్ళి టీడీపీతో తిరుగుతుంటే నేను టీడీపీ ఎలియన్స్లోకి వెళ్తున్నా ఉంటే వీళ్ళు మేము జనసేన ఎలియన్స్లో ఉన్నాం, ప్లీజ్ మీరు వెళ్ళగాకు పవన్ కళ్యాణ్ గారు, మేము పొత్తులో మేము ఎలియన్స్లోనూ అతనేమో టీడీపీ ఎంటబడుతుంటే ఇది వీళ్ళ కెపాసిటీ. ఓకే, వీళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆఫ్టర్ ఒక రీజనల్ పార్టీ మేము అడుగుతాం మద్దతు అని అంటున్నాడు ఇతను. ఏందండి ఇది? ఏదో చెప్తున్నా, ఏదో టీడీపీ ఓట్ బ్యాంక్, జనసేన ఓట్ బ్యాంక్ ద్వారా ఏదో కొన్ని ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు అయ్యారు. వీళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అవి కూడా రావు. వైసీపీని తిట్టేంత లేదండి, ప్రస్తుతానికి అయితే లేదు. భవిష్యత్తులో మనుషులు ఎలా మారుతారో తెలియదండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి చీలి
ఒక్క సీట్ నుంచే మొదలెట్టి ఆయన ఇప్పుడు అధికారంలోకి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి వెళ్ళారు. జనాలు నాడు ఎట్టమాలి తెలియదు, రేపు పొద్దున్న బీజేపీ నాడు ఎట్టమాలి తెలియదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లాంటిది అధికారం కూడా అధికారం ఏమంటారు, రాజ్యం, రాష్ట్రం, ప్రభుత్వం ఫామ్ చేసేంత పార్టీ అవినావ ఆశ్చర్యం లేదు. మనకు తెలియదు ప్రజల నాడు ఎలా ఉండేదో. ప్రస్తుతానికి అయితే మీకు అంత లేదు. అది నేనది హాస్యాస్పదమైన మాట ఇది. అత్యంత కేంద్రం నరేంద్ర మోడీ గారు కానీ లేదా భారతీయ జనతా పార్టీ కానీ ప్రతిపాదన చేస్తే కాదనే పరిస్థితి ఆ రోజు లేకుందా? నరేంద్ర మోడీ ప్రపోజల్ పెడితే ఎలియన్స్లోకి వెళ్దామని, లేదండి కాదు అని చెప్పి అంత కెపాసిటీ జగన్కు ఉందా అంటున్నాడు. రాష్ట్ర ప్రజలకు తెలియదా నరేంద్ర మోడీ గారు మనం వైఎస్ఆర్సీపీని మద్దతు పెట్టుకుందామని అడగలేదా జగన్ గారిని? చంద్రబాబు నాయుడు గారిని 3 రోజులు వెయిటింగ్లో పెట్టి, ఢిల్లీలో 3 రోజులు వెయిటింగ్లో పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిప్రాయం చెప్పేంత వరకు ఆయన వెయిటింగ్లో పెట్టించారు ఢిల్లీలో. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో 3 రోజులు వాళ్ళ కోసం అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎస్ అంటాడు, నో అంటాడని. ఈయన క్లియర్గా నేను ఎలియన్స్లోకి వెళ్ళటం లేదు అని చెప్పిన తర్వాతే టీడీపీని తీసుకున్నారు వాళ్ళు. ఇది సత్యం. ఇది ఓకే. పిఎఫ్ఐ మనస్తత్వం ఉన్న పార్టీ అది, ఎస్డిపిఐ మనస్తత్వం ఉన్న పార్టీ ఎప్పుడు చెప్తా ఉన్నాం. అటువంటి అవినీతిని ఏ స్థాయిలో కూడా ప్రోత్సహించే ప్రసక్తి లేదు బీజేపీకి సంబంధించిన. మోడీ అవినీతిని ప్రోత్సహించే మనస్తత్వమే బీజేపీకి లేదంటే. ఎక్కడెక్కడైతే క్రిమినల్ కేసులు పడతాయో, ఎవరెవరైతే నన్ను అరెస్ట్ చేస్తారు ఫైనాన్షియల్ క్రైమ్ మీద, ఎక్కడెక్కడైతే రేపొద్దున ఇంకా ఈడీ వచ్చేస్తుంది నా మీద అనగానే టక్కున బీజేపీలో జాయిన్ అవుతున్నారు. వాషింగ్ మిషన్ నిర్మా అని చెప్పి వీళ్ళు ఎందుకు, ప్రతిపక్షాలు వాషింగ్ మిషన్ ఎందుకు అన్నారండి బీజేపీని? అవసరం ఏముంది? ఆ పేరు ఎందుకు పెడతారు వాషింగ్ మిషన్ అని? ఎవడెవడైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారో టక్కున వెళ్ళిపోయి ఒకటే దారి, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు, ఆల్ ఫైనాన్షియల్ క్రైమ్స్ అండ్ అక్యూజ్డ్ పీపుల్, నేను వాళ్ళు క్రైమ్ చేశారు మేము ఎలిగేషన్స్, ఈ యొక్క ఫైనాన్షియల్ క్రైమ్ ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు మొత్తానికి ఒకటే రోడ్డు, భారతీయ జనతా పార్టీ. అక్కడ వెళ్ళి వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఎందుకంటే కేసు నుంచి తప్పించుకోవడానికి. అవినీతి గురించి మాట్లాడే అధికారం వీళ్ళకి ఏడుందండి? థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పుడైనా నేను అందుకే వైఎస్ఆర్సీపీ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇది ఒక చిన్న పొరపాటున ఒక మాట అంటే చూడండి, వాళ్ళకి అన్ని రెక్కలు వచ్చేసినాయి. అది వైఎస్ఆర్సీపీ ఇంక వీళ్ళే ఆలోచించుకోవాలి అది. ఓకే, థ్యాంక్ యూ.